పరిటాల్ రవి అనగానే అనంతపురం ఫ్యాక్షనిజం గొడవలు, ఎన్నో కాంట్రవర్సీలు, మద్దెల చెరువు సూరితో శత్రుత్వం అండ్ ఆర్జీవి తీసిన రక్త చరిత్ర 1 and 2 గుర్తొస్తాయి. కానీ అసలు నిజానికి మనకెవ్వరికి ఆ కథ పూర్తిగా తెలియదు. అనంతపురంలో ఫ్యాక్షనిజం ఎలా మొదలైంది, దానికి ఆద్యులు ఎవరు, పరిటాల్ రవి తండ్రి పరిటాల శ్రీరాములకి నక్సలైట్స్ కి సంబంధం ఏంటి, చివరికి ఈ కథ ఎలా సమాప్తమైందో తెలుసుకోవాలంటే మాత్రం వారి కథని సీక్వెన్షియల్ గా చూడాల్సిందే మామా. మరి ఆ కథని A to Z తెలుసుకోవాలంటే ముందుగా మీరు చూడవలసింది 1999లో రిలీజ్ అయిన శ్రీరాములయ్య సినిమా. ఈ సినిమాలో అసలు పరిటాల శ్రీరాములు అనే ఆయన పేద ప్రజల కోసం ఎలా పోరాటాలు చేశారు, బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండే నరసింహారెడ్డి అండ్ పరిటాల శ్రీరాములు మధ్య గొడవలు ఎలా మొదలయ్యాయి, శ్రీరాములు జైలుకు వెళ్ళాక అక్కడ పీపుల్స్ వార్ గ్రూప్ సభ్యులతో పరిచయం, అక్కడి నుండి నక్సలైట్ లీడర్ గా ఎదగడం, చివరికి తన అనుచరుడి చేతిలోనే శ్రీరాములు ఎలా చనిపోయారో చూడొచ్చు. ఇక రక్త చరిత్ర 1లో పరిటాల శ్రీరాములు కొడుకు పరిటాల రవి ఎవరెవరిని హత్య చేశాడు, ఏ పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్ళాడు అండ్ మద్దెల చెరువు సూరి ఇతనిపై ఎలా అటాక్ చేశాడు అనేది చూస్తాం. ఇక రక్త చరిత్ర 2లో మద్దెల చెరువు సూరి వైపు జరిగిన నష్టాన్ని చూపిస్తూ చివరికి పరిటాల రవి హత్యతో అది ముగుస్తుంది. సో అది మామా పరిటాల రవి కంప్లీట్ బయోగ్రఫీని చూడాల్సిన విధానం. డియర్ మామాస్, మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి మామా.